ఇంత మంచి లొకేషన్‌ని మీరు గూడా మిస్ అవ్వద్దనుకుంటున్నారా? వచ్చేయండి నేను తీసుకెళ్తా. ఫస్ట్ బస్ ఎక్కి మేమైతే స్టార్ట్ అయ్యి సదాశివపేటలో దిగినాం. సదాశివపేటలో దిగిన తర్వాత మాకు తెలిసిన విషయం ఏందంటే మా పిన్ని రావడానికి లేట్ అయితదని. ఆమె వచ్చేవరకు టైం ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పి నేను ఇంకా మా మమ్మీ ఫ్లవర్స్ ఇంకా బనానాస్ అలాంటివి కొనుక్కోవడానికి షాప్‌కైతే వెళ్ళిపోయినాం. బనానాస్ ఒక హాఫ్ డజన్ ఇంకా కొన్ని ఫ్లవర్స్ తీసుకున్నాం. అంత మంచి వాటర్ లొకేషన్ పెట్టి నువ్వు ఫ్లవర్స్ ఇంకా ఫ్రూట్స్ ఎందుకు తీసుకుంటున్నావు అనుకుంటున్నారా? ఈ వీడియోని ఎండ్ వరకు చూస్తే మీకే తెలుస్తుంది నేను అవన్నీ ఎందుకు కొనుక్కున్నాను. ఫైనల్గా మా పిన్ అయితే వచ్చేసింది. అందరం కలిసి స్టార్ట్ అయిపోయినాం. మేము వెళ్ళే ప్లేస్కి బస్సెస్ ఉండవన్నమాట. అందుకే అందరం కలిసి ఆటో మాట్లాడుకొని అయితే వెళ్ళిపోయినాం. ఈ ఖమ్మాన్ని చూస్తేనే మీకు అర్థమైపోయి ఉండాలి మేము ఒక టెంపుల్కి వెళ్తున్నామని. టెంపులా అని అనుకుంటున్నారా? అవును, టెంపులే. ఈ టెంపుల్ ఒక అడవిలో ఉంటదన్నమాట. అందుకే అటు సైడ్ బస్సెస్ వెళ్ళవు. ఇది శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం అన్నమాట. ఇది చాలా పురాతనమైనది. చూడండి లొకేషన్ ఎంత బాగుంది కదా. ఇవన్నీ మనం ఫుడ్ వండుకోవడానికి రూమ్స్ అన్నమాట. ఇదేమో గుండం. ఈ గుండం యొక్క స్పెషాలిటీ ఏంటంటే మనకి ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కానీ, మనశ్శాంతి లేకపోయినా కానీ, ఇంట్లో సిచ్యువేషన్స్ బాగాలేకపోయినా కానీ వచ్చి గుండం మునిగితే మనకున్న ప్రాబ్లమ్స్ అన్నిటినీ తీసేస్తాడనమాట ఆ శివయ్య. ఇక్కడ మనం 4 శివలింగాలను అయితే దర్శనం చేసుకోవచ్చు. తర్వాత మా మమ్మీ నైవేద్యం ఉండడానికి వాటర్ తీసుకురమ్మని చెప్పింది. ఇంకా బోరింగ్ కొట్టి వాటర్ తీసుకొని మా మమ్మీకి తెచ్చిచ్చిన తర్వాత వాటర్ ఒకటే కాదు కట్టెలు కూడా తెమ్మన్నది. చాలా కష్టపడ్డ తర్వాత మాకు దొరికిన కట్టెలు ఇవే. ఇక కట్టెలన్నీ తీసుకొచ్చి మా మమ్మీకి ఇచ్చేసినాం. మా మమ్మీ ప్రసాదం రవ్వ కేసరి వండిందనమాట. తర్వాత గుడి దగ్గర దీపాలు పెట్టాలని చెప్తే మా అక్క బియ్యపిండి ప్రమిదలు చేసింది. ఆ ప్రమిదలు కొబ్బరికాయ అగరబత్తీలు అన్ని తీసుకొని పోయి దీపం పెట్టడానికి వెళ్ళినాం. ప్రదక్షిణలు చేసుకొని గుడి దగ్గర 3 దీపాలు, ఇంకొక శివలింగం దగ్గర 2 దీపాలు అయితే పెట్టేసినాం అనమాట. శివయ్య దర్శనం చేసుకొని గంగమ్మ దగ్గరకు వచ్చినాం. ఇక్కడ మనం ఏ నైవేద్యం వండుకున్నా కానీ గంగమ్మకు సమర్పించాలి. సిటీకి దూరంగా దేవునికి చాలా దగ్గర ఉన్నట్లు అనిపించింది. ఎంత ప్రశాంతంగా ఉండేనో అక్కడ కూర్చొని అట్లా తింటుంటే. మీకు ఒక పీస్ఫుల్ డే కావాలనుకుంటే మాత్రం ఇక్కడికి వచ్చేసేయండి. చాలా బాగుంటుంది. ఈ ప్లేస్ ఎక్కడుందంటే సంగారెడ్డి నుంచి జస్ట్ 26 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్న రాళ్ళగుడిపల్లి అనే ఒక విలేజ్లో ఉంటుంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.